హాయ్ అండి. ఈరోజు నా దగ్గర ఉన్న మిషన్లో ఓవర్లాక్ మిషన్ గురించి చెప్తాను. కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ఓవర్లాక్ మిషన్ మీద చాలా భయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ ఓవర్లాక్ మిషన్ గురించి క్లారిటీగా మనం నేర్చుకునే టైంలో మనకి చెప్పరు ఎవరు కూడా. అసలు నేను ఇది ఎంతకు తీసుకున్నాను, ఫస్ట్ హ్యాండిల్ తీసుకోవాలా, సెకండ్ హ్యాండిల్ తీసుకోవాలా, ఏంటి అనేది నేను ఈ థ్రెడ్స్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే నేను 1 మంత్ నుంచి ఈ మిషన్ అనేది తీయలేదు, చాలా డస్ట్ పట్టేసింది. అందుకే దీన్ని రిపేర్ చేస్తూ అండ్ ఈ థ్రెడ్స్ కూడా చిక్కులు చిక్కులుగా అయిపోయి, ఇలాంటి టైంలో మీకు చెప్తే ఈ థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలో కూడా మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందని చూపిస్తున్నాను. రీసెంట్ వీడియోస్ మీరు చూసుంటే నేను మా అత్తగారికి బాగాలేదు, 1 మంత్ నుంచి స్టిచ్చింగ్ చేయలేదు. మీకు కూడా గమనిస్తే నేను అసలు స్టిచ్చింగ్ వీడియోస్ 1 మంత్ నుంచి చేయట్లేదు, ఏవో నార్మల్ షార్ట్స్ ఏవో పెడుతున్నాను. కానీ ఇప్పుడు ఆవిడ రికవరీ అయ్యారు, మళ్ళీ నేను నార్మల్ స్టిచ్చింగ్ నార్మల్ డేస్కి వచ్చేసాను. నేను స్టిచ్చింగ్ ఇక్కడ కంటిన్యూ చేస్తాను. మీకు కూడా స్టిచ్చింగ్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి, చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఆ వీడియోస్ చేయడానికి ఇంకా నేను ట్రై చేస్తాను. ఇక్కడైతే వీడియోలో నేను ఓవర్లాక్ మిషన్ అనేది క్లీన్ చేస్తూ ఆయిలింగ్ ఎలా చేస్తాను అండ్ థ్రెడ్డింగ్ ఎలా చేస్తాను. ఇక్కడ 3 థ్రెడ్స్ ఉంటాయి కదా, నార్మల్ మిషన్స్కి అయితే 1 థ్రెడే ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్గా 3 థ్రెడ్స్ ఉంటాయి. వీటి వల్లే మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలామంది ఈ మిషన్ తీసుకోవడానికి కూడా ఇందుకే భయపడతారు. ఈ వీడియో చూసాక మీకు ఒక ఓవర్లాక్ మిషన్ తీసుకోవాలా వద్దా, ఎందుకు అవసరం, దీని యూజ్ మనకి ఎంతవరకు ఉంటుంది, ఫస్ట్ హ్యాండ్లో తీసుకోవాలా లేదా సెకండ్ హ్యాండ్స్లో సరిపోతుందా, అసలు థ్రెడ్స్ పెట్టడం ఈజీనా కష్టమా అన్నీ కూడా మీకు క్లారిఫై వచ్చేస్తుంది వీడియో చూసాక. అండ్ ఈ థ్రెడ్స్ ఎలా పెడుతున్నానో మీరు అబ్జర్వ్ చేస్తూ, ఆయిలింగ్ ఎలా చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ చేస్తూ ఉంటాను బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మీ అందరికీ ఇది వరకే చెప్పాను, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసింది అయితే మా విలేజ్లో స్టార్ట్ చేశాను. నేను అక్కడే నేర్చుకున్నాను కాబట్టి విలేజ్ వరకు అయితే ఒక చిన్న మిషన్ అయితే సరిపోతుందని ఉషా కొత్త మిషన్ అయితే ఒక 5000 పెట్టి, ఒక 1000 పెట్టి దానికి మోటార్ అయితే స్టార్టింగ్లో నేను నేర్చుకున్న టైంలోనే తీసుకున్నాను. అలా తీసుకున్న టైంలో ఒక 2-3 ఇయర్స్ అక్కడే స్టిచ్చింగ్ చేశాక మేము సింహాచలం వచ్చాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే విలేజ్ వరకు అయితే నేను నేర్చుకున్నాను. ఇక్కడ టౌన్లో ఇంకా నేను డ్రెస్సెస్ మోడల్స్ ఏవైనా నేర్చుకుంటే బాగున్ను అని మళ్ళీ ఖాళీగా ఉన్నాను కదా, ఇక్కడ వచ్చేగానే మనం స్టిచ్ చేయమని ఎవరు ఇచ్చారు కాబట్టి ఖాళీగా ఉన్నాను కదా అని ఒక మంచి బొటిక్లో నేను జాయిన్ అయ్యి అందులో ఇంకా బాగా నేర్చుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకు ఈ ఓవర్లాక్ మిషన్ అనేది అక్కడ కనిపించింది. అంతవరకు కూడా నాకు ఈ ఓవర్లాక్ మిషన్ అంటే ఏంటో కూడా ఇప్పుడు చూడలేదు. విలేజ్లో అసలు ఉండవు ఈ ఓవర్లాక్ మిషన్లు, ఎవరో ఒకరి దగ్గర ఏదో సీనియర్ టైలర్ దగ్గర తప్పితే అసలు ఎక్కడ కూడా కనిపించవు. అప్పుడు నేను ఎప్పుడైతే ఈ సింహాచలంలో బొటిక్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఓవర్లాక్ మిషన్ చూశాను. అప్పుడు దీని యూజ్ ఏంటి అనేది నాకు కొంచెం అర్థమైంది అక్కడ వరకు అయితే. కానీ నేను యూజ్ చేయలేదు, 1-2 సార్లు యూజ్ చేశానేమో, కానీ కంప్లీట్గా దీని గురించి అయితే మాత్రం థ్రెడ్స్ పెట్టడం ఏమీ తెలీదు. ఆ తర్వాత ఏమైందంటే నేను నేర్చుకున్న తర్వాత కరోనా రావడం, ఆ తర్వాత నేను ఇంటి దగ్గరే స్టార్ట్ చేయడం, చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా అలవాటు అయిపోవడం, నా స్టిచ్చింగ్ అందరికీ నచ్చడం జరిగింది. ఆ తర్వాత చిన్న మిషన్ కాస్త కొంచెం పెద్ద మిషన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే చీరలకు ఫాల్ చేయడానికి నార్మల్ మిషన్ కన్నా జిగ్జాగ్ మిషన్ బెటర్ కదా అనిపించింది. అందరూ అడుగుతున్నారు కాబట్టి జిగ్జాగ్ మిషన్ కూడా తీసుకున్నాను. ఆ 2 మిషన్లు తీసుకున్న తర్వాత నాకు కొల బ్లౌజులు తీస్తూ ఉంటారు కదా, ఆ బ్లౌజులకేమో ఈ ఓవర్లాక్ చేసి ఉండడం నేను గమనించాను. అప్పుడు గమనించినప్పుడు నాకు ఏం అర్థమైందంటే ఓవర్లాక్ చేసిన బ్లౌజులు ఒక ఫినిషింగ్తో చాలా నీట్గా, ఎక్కడ కూడా చిన్న పోగు కూడా కనిపించదు, చాలా నీట్గా అనిపిస్తుంది. నేను అంతే నీట్గా స్టిచ్ చేసినా కూడా ఈ చివర్లో మనకి అంచుల వైపు హ్యాండ్స్ దగ్గర చిన్న పోగులుగా ఉండడం గమనించాను. ఆ తర్వాత నాకు కూడా ఓవర్లాక్ మిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ నేను అందరికీ అలవాటు అయిపోయాను కదా అని అనిపించింది. కానీ ఈ థ్రెడ్స్ గట్రా నాకు పెట్టడం వస్తుందో రాదన్న చిన్న భయం అయితే ఉంది. మనం ఓవర్లాక్ మిషన్ కొత్తది తీసుకోవాలంటే మాత్రం 7000-8000 వరకు అవుతుంది. కానీ నాకు దీని గురించి కంప్లీట్గా తెలీదు. తెలిసాక మళ్ళీ కొనుక్కోవచ్చులే అనేసి సెకండ్ హ్యాండ్లో మా ఇంటికి మెకానిక్గా వచ్చిన అతన్నే నేను కనుక్కుంటే అతను నాకు ఇది 3500కి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా నాకు ఈ థ్రెడ్డింగ్ అనేది స్టార్టింగ్లోనే వచ్చేయలేదు. 1-2 సార్లు నేను అంకుల్కి ఫోన్ చేసేదాన్ని, మిషన్ మెకానిక్ చేస్తారు కదా అంకుల్కి, ఏ థ్రెడ్ మిస్ అయినా కూడా నేను పెట్టలేకపోయేదాన్ని. ఒక 3-4 టైమ్స్ అని అనుకుంటా, ఓన్లీ థ్రెడ్ తప్పిపోతేనే అతన్ని పిలిచేదాన్ని. ఆ తర్వాత నాకు అనిపించింది ఇది ఎన్నిసార్లు తప్పిపోతుంది, ఎన్నిసార్లు అతనికి ఫోన్ చేస్తానని చెప్పి ఇది కరెక్ట్ వే కాదు అని నాకు తెలిసి నేను నేర్చుకోవాలి ఈ థ్రెడ్డింగ్ అనేది, ఈ 3 థ్రెడ్స్ ఎలా పెట్టాలనేసి వరుసగా
ప్రాసెస్ అనేది ఎలా అనేది ఒకదాని తర్వాత థ్రెడ్ తీయడం, వేరే థ్రెడ్ పెట్టడం అలా చూసి నేర్చుకున్నాను. ఒక 1 మంత్ వరకు టైం పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎక్కడ థ్రెడ్ మిస్ అయినా కూడా పెట్టేయగలను. మొత్తం థ్రెడ్స్ తీసేసినా కూడా నేను పెట్టగలను. ఆ స్టేజ్‌కి వచ్చాను. ఇదంతటికి కారణం ఏంటంటే మనకి ఆ వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకి ఏదైనా నేర్పిస్తుంది. అండ్ ముఖ్యంగా నేను ఈ మిషన్స్ అన్నీ తీసుకోవడానికి కారణం మా ఆయనే. నేను ఈ మిషన్ నాకు కావాలి, నాకు అవసరం, ఇది ఉంటే బాగుంటుంది, ఇంకా కస్టమర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తారు అని అన్నానంటే మాత్రం అది తప్పకుండా నాకు కొనిస్తారు మా ఆయన. అండ్ ఈ మిషన్ ఎవరు తీసుకోవాలి అంటే విలేజ్లో ఉండే వాళ్ళకైతే అంత అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకు అంటే అక్కడ అంత పెద్ద బిజినెస్ అవ్వదు, అంత ఎక్కువ అమౌంట్ ఇవ్వరు. కాబట్టి మనం ఇంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఆ తర్వాత అక్కడ ఎక్కువ బిజినెస్ అవుతుంది, మనకి దానికి తగ్గట్టు అమౌంట్ వస్తుందంటే మాత్రం తీసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే బ్లౌజెస్కి చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. నేను అబ్జర్వ్ చేశాను. మన మీద మనకు ఒక మంచి కాన్ఫిడెంట్ వస్తుంది. మనం ఎంత మంచిగా కూడా స్టిచ్ చేసినా పోగులుగా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఈ ఖర్చుల దగ్గర మనకి పోగులుగా వచ్చేస్తుంటే మనకి ఎంత మంచిగా ఫినిషింగ్గా మనం స్టిచ్ చేసినా కూడా ఆ పోగులుగా రావడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది అంత మంచిగా పర్ఫెక్ట్గా తెలీదు. అదే ఈ ఓవర్లాక్ చేసిన తర్వాత గమనించామంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. అది లాంగ్ టైంలో ఎన్నాళ్ళైనా సరే ఒక్క థ్రెడ్ కూడా బయటికి కనిపించదు. దానివల్ల బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మీరు కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఓవర్లాక్ మిషన్ తీసుకోవాలంటే మాత్రం మీకు తెలిసిన వాళ్ళు, మంచిగా నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు రిపేర్స్ చేస్తుంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు. సెకండ్ హ్యాండ్లో తీసుకోండి. వాళ్ళు మంచిగా వాళ్ళ మీద నమ్మకం ఉంటేనే తీసుకోండి. లేకపోతే అస్తమానం రిపేర్లు వచ్చాయంటే మాత్రం అసలు మనకి చాలా చిరాగ్గా ఉంటుంది. లేదు నేను మనీ పెట్టగలను అని అనుకుంటే ఫస్ట్ కొత్తదైనా తీసుకోవచ్చు. నేనైతే మాత్రం ఈ మిషన్ మీద ఉన్న అప్పట్లో ఉన్న భయం వల్ల సెకండ్ హ్యాండ్లు తీసుకొని అప్పుడు నాకు ఇది బాగా అలవాటు అయింది అని అనుకుంటే అప్పుడు కొత్తది తీసుకుందాం అనేసి సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాను. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఓవర్లాక్ మిషన్ లేదనే లోటు అనేది ఉండకూడదు కాబట్టి నేను ఈ మిషన్ తీసుకున్నాను. ఒక్కసారి గమనించారంటే ఓవర్లాక్ చేసే బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం ప్లేస్ అనేది ఆక్యుపై అవుతుంది. నేను వీడియోలో చూపించిన థ్రెడ్స్ పెట్టే విధానం మీకు ఇంకా క్లారిటీగా కావాలి, ఈ వీడియోలో కన్నా నాకు థ్రెడ్స్ పెట్టే విధానం మాత్రమే చెప్తూ ఒక వీడియో చెయ్యండి అంటే నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అసలు థ్రెడ్స్ పెట్టడమే ఓన్లీ దాని మీదే మాట్లాడుతూ ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడ నేను చిన్న థ్రెడ్సే, వైట్ థ్రెడ్సే పెడుతున్నాను కదా. వేరే కలర్ థ్రెడ్స్ ఏ బ్లౌజ్కి ఆ కలర్ థ్రెడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కూడా ఒకే కలర్ వైట్ కలర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చిన్న థ్రెడ్సే పెట్టాను కదా. పెద్దవి ఇలా బండిల్లాగా ఉంటాయి మనకి. అవి టైలరింగ్కి సంబంధించిన లైనింగ్స్ అవి అమ్ముతారు కదా, పెద్ద మార్కెట్లలో దొరుకుతాయి. నేను ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు మీకు చెప్తాను. అవి ఒకసారి పెట్టేసుకున్నామంటే లాంగ్ టైం ఎక్కువ సార్లు అస్తమాను దారాలు మార్చాల్సిన అవసరం ఉండదు. ఒకసారి పెట్టేసుకున్నామంటే అది చాలా ఎక్కువ రోజులు వస్తుంది. ఈ చిన్న థ్రెడ్స్ ఏంటంటే అస్తమాను అయిపోతుంటే మార్చడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్త వాళ్ళకైతే మాత్రం. ఈ ఓవర్లాక్ మిషన్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే మనకి పెద్ద షాపులు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం తప్పకుండా ఈ ఓవర్లాక్ మిషన్ అయితే ఉండాలి. అదే ఇంటి దగ్గరే స్టిచ్ చేసుకుంటున్నాము, కస్టమర్స్ అడగట్లేదు, మాకు అవసరం లేదంటే అస్సలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. బట్ మీరు ఇంటి దగ్గరే స్టిచ్ చేస్తున్నారు కదా, మీరెందుకు తీసుకున్నారని నన్ను అడిగితే నేను బ్లౌజెస్ ఫినిషింగ్ బాగుంటుందని నాకు అనిపించి నా కస్టమర్స్కి కొల బ్లౌజులు ఇచ్చే వాళ్ళ దగ్గర నేను గమనించి వాళ్ళకి ఇవి ఉంటే ఇంకా యూజ్ అవుతుంది కదా, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి దీనివల్లే కదా ఇంకా వెళ్ళాలి అని అనిపించి నాకు నచ్చి నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కోన్ షేప్లో కనిపిస్తుంది కదా ఒక ఐరన్ది, అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ ఓవర్లాక్ మిషన్కి థ్రెడ్ పెట్టాలంటే అది మనం హ్యాండ్తో పెట్టడం అంత ఈజీ కాదు. ఒకవేళ వాళ్ళు మర్చిపోయి ఇవ్వకపోయినా కూడా మీరు అడిగి తీసుకోండి. ఇది ఖచ్చితంగా ఉండాల్సింది, లేకపోతే థ్రెడ్స్ మనం కొన్ని ప్లేసుల్లో అస్సలు పెట్టలేము. అది చేత్తో పెడితే వీలవ్వదు. అండ్ ఆ తర్వాత ఈ ఓవర్లాక్ మిషన్కి నార్మల్ మిషన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మన వైపుకి ఇలా ఈ వేలు అనేది తిప్పుతూ కుడతాం కదా, అదే ఈ మిషన్కి అయితే మనకి ఆపోజిట్ వైపు తిప్పాలన్నమాట. ఇలా ముందుకు కానీ మనం స్టిచ్ చేసామంటే ఇది థ్రెడ్ తెగిపోతుంది. మనకు ఆపోజిట్లో ఇలా పెట్టి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మనకున్న 3 థ్రెడ్స్ కూడా వెనక వైపు వేసుకొని ఇలా క్లాత్ అనేది ఇదే ప్లేస్లో బ్లౌజ్ ఇలా ఖర్చుల వైపు ఉన్నది పెట్టుకొని
ఇలా మనకి ముందు సైడ్కి ఇలా అంటే మనకి కుట్టు అనేది వస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేనైతే మెకానిక్‌కి పిలవాలేమో అనుకున్నాను. ఎందుకంటే చాలా చాలా చిక్కులు పడిపోయింది. 1 మంత్ నుంచి అస్సలు పట్టించుకోలేదు. చాలా డస్ట్‌గా ఉంది. అసలు కుట్టు వస్తుందో లేదో అనుకున్నాను కానీ పర్వాలేదు. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మనకి ఇలా నేను చేత్తో పట్టుకున్నాను కదా! అది కొంచెం ఇలా గట్టిగా పట్టుకుంటే ఈ పాదం అనేది పైకి వస్తుంది. ఆ మధ్యలో మనం ఇలా బ్లౌజ్ పెట్టేసుకున్నామంటే ఇలా మన వీల్ అనేది ముందుకి మనకన్నా ముందుకి నార్మల్ మిషన్‌లా కాకుండా తిప్పామంటే ఇలా పర్ఫెక్ట్‌గా ఓవర్‌లెక్ అనేది బ్లౌజ్ అయిపోతుంది. మనం ఇంకొకటి ఏంటంటే థ్రెడ్ కట్ చేసేటప్పుడు కొంచెం పొడవుగా ఉంచుకోండి. లేకపోతే లోపల సైడ్ వెళ్ళిపోయి అస్తమానం ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనం థ్రెడ్ కొత్తగా పెట్టేటప్పుడు మాత్రం నార్మల్ క్లాత్ మీదే ముందు వేసి పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతే మనం బ్లౌజ్ మీద ట్రై చేయాలి తప్పితే ముందే బ్లౌజ్ మీద ట్రై చేసి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది పోగొట్టుకోవద్దు. ముందు క్లాత్ మీద ట్రై చేశాకే ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ మీద ట్రై చేయాలి. ఇలా నేను థ్రెడ్ ముందనేది మన హ్యాండ్‌తో పట్టుకుంటూ ట్రై చేశారంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఏదైనా సరే కొత్తలో అనేది దూరం నుంచి చూస్తే అంతా భయంగానే ఉంటుంది. మన దగ్గరకొచ్చి దాన్ని కొంతకాలం దాన్ని ట్రై చేస్తేనే మనకి ఆ పని అనేది అలవాటవుతుంది. ఆ వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టి కూడా చూస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో. ఇలాగే మీరు కూడా ఓవర్‌లెక్ మిషన్ తీసుకొని మీ బ్లౌజెస్‌కి మంచి ఫినిషింగ్ అనేది ఇచ్చేయండి. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేయండి. మీ దగ్గర ఓవర్‌లెక్ మిషన్ ఉందా? ఉంటే మీకు తెలిసిన కొన్ని విషయాలు నాకు తెలియనివి ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఈ ఓవర్‌లెక్ మిషన్‌లో చాలా మంచి మంచి మోడల్స్ ఉంటాయి. చూసి తీసుకోండి. నేను ఎప్పటికైనా ఇది మార్చి కొత్త మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. దీనివల్ల మనకి లాభమే తప్పితే నష్టం ఎప్పుడూ ఉండదు. ఈ వీడియో నచ్చింది, మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీలాగా ఎన్నో డౌట్స్‌తో ఉన్న ఇంకొంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.